యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశంలో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశంలో లేదనియు నేను ఎరుగుదును. ఇర్మియా 10:23. సరళమైన మార్గమున నన్ను నడిపించుము. కీర్తనలు 27:11. చాలామంది దేవుని వలన నడిపింపబడుటకు ఇష్టపడరు కానీ తామే దేవుని నడిపించుటకు ప్రయత్నింతురు. ఆయన నడిపించు స్థలమునకు వారు వెళ్ళక ఆయనకే మార్గము చూపుచుందురు. నేను పొలంలో నడుతునని చెప్పి తిని, వద్దు, నీవు పట్టణంలో నడువమని ప్రభువు చెప్పెను. అక్కడ పుష్పములు లేవని ఆయనతో రంటిని, అక్కడ పువ్వులు లేవు కానీ కిరీటమున్నదని ఆయన చెప్పెను. అక్కడ ఆకాశం నల్లగానున్నది, అల్లర్లు అరుపులు తప్ప మరేమీ లేవని నేనంటిని. ఆయన పొలంలో నుండి నన్ను వెనుకకు పంపినప్పుడు ఏడ్చుచు, అక్కడ ఇంకా ఎక్కువైనది ఉన్నది, అది పాపమే అని చెప్పెను. అయితే గాలి చాలా మందముగానున్నది, పొగమంచు సూర్యుని కమ్ముచున్నదని మరలా ఇంకొక సాగు చెప్పి తిని, అయినను ఆత్మలు వ్యాధితోనూ నున్నవి, అవి చీకట్లో అల్లాడుచున్నవని మరలా చెప్పెను. నాకు వెలుగు కొరత అయిపోవును, నా స్నేహితులను పోగొట్టుకొందును, వారు నా స్నేహం పోగొట్టుకొందరని జవాబు చెప్పి తిని. అలాగైతే ఈ రాత్రియే నీకేది కావాలనో తీర్మానించుకొనుము. నీవు వారి స్నేహమును పోగొట్టుకొనుటకు సమ్మతింతువా, లేక నా స్నేహము వదులుకొందువా అని ప్రశ్నించెను. దీనికి జవాబిచ్చుటకు ఏదో ఒక తీర్మానం చేసుకున్నటకు నాకు సమయం ఇమ్మని ఆయన బతిమాలుకొంటిని. అయితే ఆయన ఇట్లడిగెను, నీవు ఈ సంగతి తీర్మానించుకొనుటకు కష్టముగానున్నదా? పరలోకంలో నిన్ను నడిపించు అని వెంబడి నడుచుటకు నీకు కష్టముగానున్నదని జవాబిచ్చెను. ఆఖరుగా ఒకసారి పొలం వైపు చూచి ఇకను పట్టణం వైపు తిరిగి తిని. అప్పుడు ఆయన, నా బిడ్డ, నన్ను వెంబడించుటకు సమ్మతింతువా? అలాగైతే పుష్పములను కిరీటము కొరకు విడిచిపెట్టుము అని చెప్పెను. అప్పుడు నా చెయ్యి ఆయన చేతిలోనికి వెళ్ళినది, ఆయన నా హృదయంలోనికి వచ్చెను. నేను భయపడుచుండిన ఆ మార్గములో ఆయన వెలుగునందు నిర్భయముగా ఆయనతో వెళ్ళిపోతిని. ఆమేన్. ఎడారిలో ప్రవాహములు, డిసెంబరు 5వ దినపాఠము.